శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో నవాంశ చక్రంలో యోగాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే అంశం తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి జీవితంలో కానీ జాతక చక్రంలో కానీ రాశి చక్రంలో యోగాలు చాలా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ నవాంశ చక్రంలో బలంగా యోగాలు ఫామ్ అవుతూ ఉంటాయి. రాశి చక్రం మాత్రం చూస్తే సాధారణంగా ఉంటుంది జీవితం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ రాశి చక్రంలో కాకుండా నవాంశ చక్రంలో కనుక యోగాలు ఫామ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నవాంశ చక్రంలో కనుక పంచమహాపురుష యోగాలు, గజకేసరి యోగం, బుధాదిత్య యోగము, నీచభంగ రాజయోగము, ఉచ్చలో గ్రహాలు ఉండుట, ఇలాంటివి నవాంశ చక్రంలో జరిగితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ చాలా బాగుంటుంది. జీవితంలో ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్లో అద్భుతమైన సెటిల్మెంట్ లభిస్తుంది అని చెప్పచ్చు. నవాంశ చక్రంలో కనుక ఉదాహరణకి పంచమహాపురుష యోగాలు ఏర్పడ్డాయి. పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి? మాలవీయ యోగం, హంసయోగం, రుచక యోగం, భద్రయోగం, శశయోగం. ఇవి ఎలా ఏర్పడతాయి? రుచక యోగం కుజుడి వల్ల ఏర్పడుతుంది, భద్రయోగం బుధుడి వలన ఏర్పడుతుంది, హంసయోగం గురుడి వల్ల ఏర్పడుతుంది, మాలవీయ యోగం శుక్రుడి వల్ల, శశయోగం శని వలన ఏర్పడుతుంది. లగ్నం నుండి కేంద్ర స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ఉచ్చక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉంటే, లగ్నం నుండి కేంద్ర స్థానాలలో శుక్రుడు, బుధుడు, కుజుడు, శని, బుధుడు, గురుడు ఇటువంటి గ్రహాలు ఉచ్చలో కానీ స్వక్షేత్రాల్లో కానీ అవి కేంద్ర స్థానాలు అయితే పంచమహాపురుష యోగాలు ఏర్పడతాయి. ఉదాహరణకి నవాంశ చక్రంలో రుచక యోగం ఏర్పడింది అనుకుందాము. మంచి ధైర్యం కలిగినటువంటి వారు, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు, శారీరక శక్తి ఇలాంటివన్నీ ఉంటాయి. ఉదాహరణకి భద్రయోగం నవాంశలో ఏర్పడితే కనుక మంచి తెలివితేటలు, షార్ప్ ఇంటెలిజెన్స్, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. చాలా మంచి మెమరీ పవర్ ఉంటుందని చెప్పచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకునే సామర్థ్యం చాలా బాగుంటుంది. వాక్చాతుర్యం ఉంటుంది, వ్యాపార నైపుణ్యం ఉంటుంది. వ్యాపారాలు చేస్తామని కాదు, వ్యాపార నైపుణ్యం ఉంటుంది. హంసయోగం కనుక నవాంశలో ఏర్పడితే గురుడి వల్ల ఏర్పడుతుంది. దైవభక్తి కలిగిన వారుగా, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారుగా ఉంటారు. జ్యోతిష్య విజ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. మంచి ధర్మాలు పాటించే వాళ్ళుగా ఉంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారని చెప్పచ్చు. మాలవీయ యోగం కనుక నవాంశ చక్రంలో ఏర్పడితే కళల్లో ఆరితేరిన వారుగా ఉంటారు. కళాత్మక దృష్టి ఉంటుంది. మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. లగ్జరియస్ లైఫ్ ఉంటుందని చెప్పచ్చు. శశయోగం కనుక నవాంశలో ఏర్పడితే క్రమశిక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, స్థిరమైన అధికారాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఇక్కడ ఇవి జనరలైజ్డ్గా ఇచ్చాను. ఈ యోగాలు ఉంటే ఇలా ఉంటాయి. కానీ ఏ భావంలో పడింది? ఉదాహరణకి శుక్రుడు 10వ ఇంట్లో ఉండి మాలవీయ యోగం ఏర్పడుతుందంటే వృత్తిలో మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పచ్చు. హంసయోగం కనుక 10వ ఇంట్లో ఉంటే మంచి దైవభక్తి కలిగిన వారుగా ఉంటారు. మంచి వృత్తిలో నైపుణ్యం కలిగిన వారుగా ఉంటారు. డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పచ్చు. ఈ విధంగా భద్రయోగం కనుక ఏర్పడితే మంచి బిజినెస్ పర్సన్స్ అవుతారని చెప్పచ్చు. ఉదాహరణకి ఏ భావంలో ఏర్పడింది అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఆ భావ ఫలితాలతో పాటు ఈ ఫలితాలు కూడా నవాంశలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో వస్తాయి. అంటే 40 years దాటిన తర్వాత ఆ దశలు వచ్చినప్పుడు ఇంకా బాగా అనుభవిస్తారు. ఒకవేళ దశలు రాకపోతే అంతర్దశలో వాటి ఫలితాలను సంపూర్ణంగా అనుభవిస్తారు. ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా కూడా 35 years దాటాలి. ఇన్ జనరల్గా 35 అంటారు, కానీ 40 దాటిన తర్వాతే దాని యొక్క ఫలితాలను సంపూర్ణంగా అనుభవించే శక్తి ఆ మనిషిలో ఉంటుంది. నవాంశ చక్రంలో కనుక పంచమహాపురుష యోగాలు ఏర్పడితే దానికి ముందు ఆ ఏజ్ కంటే ముందు అంతర్గతంగా శక్తి ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని తీసుకురావడానికి కష్టపడుతుంటారు. బయటికి అంతర్గతంగా వాళ్ళకి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అని ఒక మంచి ప్లానింగ్ ఉంటుంది. ఇంటర్నల్గా చాలా ఉంటుంది వాళ్ళకి, కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతుంటారు. వన్స్ ఆ ఏజ్ దాటిన తర్వాత 35-40 years వచ్చిన తర్వాత వాళ్ళని దాన్ని బయటికి తీసుకొచ్చి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటారు. మంచి పొజిషన్లో ఉంటారని చెప్పచ్చు నవాంశ చక్రంలో ఏర్పడితే. ఇక నవాంశ చక్రంలో నీచభంగ రాజయోగం కనుక ఏర్పడితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ముందు పడిన కష్టాలన్నిటికీ డబుల్ ఫలితాలు అనుభవిస్తారని చెప్పచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో చాలా కష్టపడుతూ ఉంటారు నీచభంగ రాజయోగం ఏర్పడితే. అంటే వృత్తిలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ధనపరంగా కావచ్చు చాలా కష్టాలు అనుభవిస్తారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఆ సంబంధిత గ్రహ దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రము అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. డబుల్ బొనాంజా అని చెప్పచ్చు. ఇది చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు. వైవాహిక జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు. D9 చార్ట్లో నీచభంగ రాజయోగం ఏర్పడితే.
మొదటి సగంలో మాత్రం తీవ్రమైన అవమానాలు, ఎన్నో నిరాశ నిస్పృహలు ఉంటాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో మాత్రము సమాజంలో గౌరవము, సమాజంలో గుర్తింపు, డబ్బు, సంపద, ధనము అన్నిటినీ సంపాదిస్తారు నీచభంగ రాజయోగం కనుక నవాంశ చక్రంలో ఏర్పడితే. ఇక రాశి చక్రంలో కూడా ఆ గ్రహాలు కొంతవరకు బాగున్నాయి అంటే నవాంశలో ఉన్నటువంటి ఫలితాలు సంపూర్ణంగా అనుభవిస్తారు. రాశి చక్రంలో బాగా బాడయ్యి నవాంశ చక్రంలో బాగుంటే ఇంకొంత హర్డిల్స్ వచ్చి అనుభవించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఛాలెంజెస్, హర్డిల్స్, కష్టాలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఇక నవాంశ చక్రంలో కనుక ఒక గ్రహం ఉచ్చ పొందితే, గ్రహం కనుక నవాంశలో ఉచ్చ పొందితే, రాశిలో మామూలుగా ఉంది, నవాంశలో ఉచ్చ పొందితే జీవితం చాలా 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 బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. టాప్ మోస్ట్ పొజిషన్స్లోకి వెళ్తారు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి పొజిషన్స్లోకి వెళ్తారు. పెళ్ళైన తర్వాత, మొదటిసారిగా పెళ్ళైన తర్వాత కొంతవరకు ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. 40 years దాటిన తర్వాత సంపూర్ణంగా అనుభవాల్లోకి వస్తాయి. నవాంశ చక్రంలో ఏ యోగం ఏర్పడ్డా, ఉచ్చలో ఉన్నట్టు కానీ, నీచభంగ రాజయోగం ఏర్పడ్డా, గజకేసరి యోగం ఏర్పడినా, బుధాదిత్య యోగం ఏర్పడ్డా, పంచమహాపురుష యోగాలు ఏవైనా ఏర్పడ్డా కూడా నవాంశలో కనుక అద్భుతమైన యోగాలు ఉంటే మొదటిసారిగా అనుభవంలోకి వివాహం అయిన తర్వాత వస్తుంది. ఆ తర్వాత 40 years దాటిన తర్వాత అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. ఆ గ్రహ కారకత్వాలు, ఆ భావ కారకత్వాలని క్రోడీకరించి ఫలితాలను అనుభవిస్తారని చెప్పొచ్చు. నవాంశ చక్రంలో యోగాలు ఏర్పడితే, రాశి చక్రంలో మంచిగా యోగాలు ఉండి నవాంశలో కనుక తీవ్రమైన దోషాలు ఉంటే రాశి చక్రంలో యోగాల కంటే కూడా దోషాలు ఎక్కువగా అనుభవిస్తారు. అందుకే నవాంశ ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. D1 చార్ట్ రాశి చక్రంలో మంచి యోగాలు ఉన్నాయి, కానీ D9లో పాడైపోయాయి, నీచపట్టాయి, కాలసర్ప దోషం ఏర్పడింది, లేదంటే ఇంకా గురుచండాల యోగం, పితృదోషం ఇలాంటివి ఏర్పడ్డాయంటే మాత్రం చాలా ఎక్కువగా కష్టాలు అనుభవిస్తారని చెప్పొచ్చు. అందుకే రాశి చక్రంలో కంటే నవాంశలో కనుక యోగాలు ఉంటే ప్రస్ఫుటంగా జీవితం సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. సులభంగా జ్యోతిష్యం నేర్చుకోవడం ఎలా అనేటువంటి పుస్తకం PDF రూపంలో అవైలబిలిటీలో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో మీకు డెలివరీ చేస్తాము. సదరు ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.